గుండె నిండా గుడిగంట సీరియల్ టీవీ కన్నా ముందుగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆలని క్లిక్ చేయండి. చింతమణి కుట్రను పూర్తిగా తెలుసుకున్న ప్రభావతి మీనా సరిపడే డబ్బుల కోసం బ్యాంకుకి వెళ్తుంది. అక్కడ లోన్ ఇస్తారా ఇవ్వరా అని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా బాలు ఏమో మీనా నాకు చిన్నప్పుడు ఎంత వచ్చాయో తెలుసా మార్కులు 100కి 72 మార్కులు వచ్చేవి తెలుసా అనేసి ఇంకా బాలేమో మీనాకు అంటూ ఉంటాడు. అవునా మిగతా సబ్జెక్టులు అంటే మిగతా సబ్జెక్టులు అంటే అవునరా మిగతా సబ్జెక్ట్ కూడా ఉంటారా రాజేష్ అని అడుగుతారు. ఇంకా బాలు అయితే ఉంటాయిరా హిందీ మొత్తం తెలుగు ఇంగ్లీష్ అని మొత్తం ఉంటాయి కదరా అంటే మనకు మిగతా సబ్జెక్టులు మనకు అవసరం లేదు, మనకు ముఖ్యంగా తెలుగు కాబట్టి తెలుగే నాకు నేర్చుకున్నాను అనేసి అంటాడు. ఇంకా ఓ అవునా అనేసి మీనా నవ్వుతుంది. అయినా మీరు కనుక చాలా మంచిగా చదివింటే మంచి జాబ్ కొట్టేవాళ్ళు కదా, మంచిగా హై లెవెల్లో ఉండేవారు కదండి మీరు అనేసి అంటాడు. ఇంకా అంటుంది ఇంకా మీనైతే బాలుకి. బాలేమో అంత మంచిగా నేను బాగా హై లెవెల్గా ఉండింటే నువ్వు నాకు దొరికేదానివి కాదు, చదువుకోలేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను కాబట్టి నువ్వు నాకు దొరికావు, లేకపోతే ఇంత దేవత భార్య నాకు ఎక్కడి నుంచి దొరుకుతుంది చెప్పు అనేసి అంటాడు. ఇంకా ఆపండి మీరు చదువుకోలేదు కాబట్టి ఇది మాట్లాడుతున్నారు, లేకపోతే చదువుకుంటే నాకన్నా అందమైన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకునేవారంటే అదేం లేదు, నాకు ఇలానే ఇష్టము, నాకేం ఎదగాలని ఆ మనోజ్గాలంగా ఉండాలని నాకేం అలా లేదు మీనా అనేసి అంటాడు. ఇంకా సరే మీనా నువ్వు కూడా మంచిగా చదువుకుంటే నువ్వు కూడా మంచిగా ఎదిగేదాన్ని కదంటే నేను కూడా చదువుకుంటే నేను బాగా ఉద్యోగం చేసేదాన్ని ఏంటి అనేసి అంటుంది. ఇంకా సరే అండి అప్పుడే రాజేష్కి ఫోన్ వస్తుంది. ఇంకా రాజేష్కి ఫోన్ రాగానే సరే బాలు నాకు ఫోన్ వస్తేనే తర్వాత మాట్లాడతాను అనేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మీనా బాలు మాత్రమే ఉంటారు. ఇంకా అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా మీనా నీకు ఒక పెద్ద డెకరేషన్ ఆర్డర్ వచ్చింది కదా, నువ్వు అలానే ఎదుగుతుండు, నాకు కూడా ఒక పెద్ద ట్రిప్ వచ్చింది, నేను కూడా అలా ఎదుగుతూ ఉంటాను, ఇద్దరం అలా 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 ఎదుగుతూ ఒక మంచి పొజిషన్లో వస్తామనేసి ఎస్ అంటారు కదా, లెట్స్ గో అనేసి అంటాడు. ఇంకా వాళ్ళిద్దరేమో ఓకే అనేసి కార్ ఎక్కి వెళ్ళిపోతారు. అలా తర్వాత ఏమో ఇంకో కిచెన్లో మీనేమో వంట చేస్తూ ఉంటుంది. బాలు వచ్చి ఏంటి మీనా భార్య భర్తలు బయట నుంచి రాగానే ఎవరైనా బెడ్రూమ్లో వెళ్తారు కానీ నువ్వేంటి కిచెన్లో వచ్చి ఎప్పుడు వంట చేస్తావంటే అందరూ చూడిపో ఎవరి భార్యలో వాళ్ళు తీసుకుని బెడ్రూమ్లో ఎంత బాగున్నారు హాయిగా వచ్చాగంటే అది వాళ్ళిద్దరు స్వార్థం కోసం వాళ్ళు ఉంటారండి, కానీ నేను అలా అనుకోను కదా, నా ఫ్యామిలీ నా వాళ్ళు అనుకుని వంట చేస్తాను, అయినా ఇది నా బాధ్యత, ఎంత పని ఉన్నా సరే బయట పని ఎంత ఉన్నా సరే ఇంట్లో పనులు వంట మొత్తం చేసిన తర్వాత బయట పనులు చూసుకోవాలి, అయినా ఒక కోడలుగా ఇది చేయాల్సిందే కదా ఇంట్లో, ఇది నా బాధ్యత అండి, అందరూ మనస్ఫూర్తిగా కడుపు నిండా భోజనం చేస్తేనే అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా మీనా అంటుంది మీనా అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టమని హగ్ చేసుకుంటాడు. అలా హగ్ చేసుకుంటే ఏంటి నాకు పొగడడానికి హగ్ చేసుకున్నారా లేకపోతే హగ్ చేసుకోవడానికి పొగుడుతున్నారా అనేసి అంటుంది. అయ్యో అదేం లేదు, పొగుడుతూ హగ్ చేసుకుంటూ పొగుడుతున్నా, నువ్వు ఏమని అనుకో మీనా అనేసి అంటాడు. సరే కానీ పదండి పాలు తాగుతుంటే ఏంటి పాలా అస్సలు తాగనంటే ఎందుకు తాగనంటే నేను కూడా మంచిగా ఎదిగి ఒక కార్ ట్రావెల్స్కి మంచిగా పెద్దగా ఓనర్ అయ్యి నేను మంచిగా అవుతాను తెలుసా అనేసి అంటాడు. నేను కూడా ఆ మనోజ్ లాగా ఐఎమ్ బిగ్ బిజినెస్ మ్యాన్ అంటా తెలుసా అంటే అవును అంటే వామ్మో అప్పుడే ఇంగ్లీష్ కూడా అంటే లేకపోతే అంటే సరే ఈ పాలు తాగనంటే ఈ బిగ్ బిజినెస్ మ్యాన్ ఎవరైనా పాలు తాగుతారనేసి అంటుంది. అయ్యయ్యో ఓకే బిగ్ బిజినెస్ మ్యాన్ గారు ముందుగా పాలు తాగనేసి అంటుంది. సరే అనేసి తాగుతాడు. అది కాదండి మనం ఇలా ఇంగ్లీష్లో మాట్లాడంటే మన వల్ల కాదు, అయినా మనం మంచిగా ఎదిగినా మంచి ఒక పొజిషన్లో వచ్చినా కూడా మనం ఇలాంటి అస్సలు చేయలేమండి, ఇంగ్లీష్లో మాట్లాడడం మనం మనలాగానే ఉందామనేసి అంటుంది. ఆ మనోజ్ గాళ్ళ మనం బిల్డప్ అసలు కొట్టలేం మీనా నిజంగానేసి అంటాడు బాలు కూడా. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా యావండి నాకు పెద్ద ఆర్డర్ వచ్చింది కదా, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు వాళ్ళు, కానీ మిగతాది నాకు ఇంకా 8 లక్షలు 9 లక్షలు ఖర్చు అయిపోతుంది, ఎలా చేయాలో నాకు అర్థం కావలేదనేసి మీనా అంటుంది. అయ్యో మీనా నువ్వేం భయపడవు, నేను ఎక్కడైనా సరిపడే డబ్బులు చూస్తాను అనేసి అంటాడు. ఇంకా యావండి మీరు ఎంతని డబ్బు చూసారో బయటికి వెళ్ళి, మీరు కూడా ట్రిప్ ఉంటుంది కదా మీరు వెళ్ళండి నేను చూసుకుంటానంటే నువ్వు చూసుకుంటావా, ఇది వేలల్లో కాదమ్మా లక్షలలో, ఇది ఏమనుకున్నావు మీనా అనేసి అంటాడు. ఇంకా అయ్యో ఒక్కసారి నేను కూడా ట్రై చేస్తే నాకు కూడా అలవాటు అయిపోతుంది కదండి అనేసి మీనా అంటుంది.
"ఉమ్, సరే అయితే జాగ్రత్తగా నేను" అనేసి అంటాడు. సరే అండి అనేసి అంటుంది. తర్వాత ఇంకా అప్పుడే చింతామణి ఫోన్ చేస్తుంది ఇంకా ప్రభావతికి. ప్రభావతి ఏమో లోపల, బా దీనికి 10 లక్షల ఆర్డర్ వచ్చింది, నాకైతే తినేది అరగడం లేదే, ఇప్పుడు 10 లక్షల ఆర్డర్ వచ్చింది కదా, ఇంకా డబ్బులు వస్తే ఇంకా నన్ను ఎత్తి మీద కూర్చుంటుందేమో, నన్ను అస్సలకి ఆ శృతిలాగా అస్సలకి ఏం బాగా చూసుకోదేమో నన్ను, అబ్బా ఎడాపెడా మాటలు చెప్పేస్తుందేమో నాకు కూడా శృతిలాగా, దేవుడా ఏం చేయాలి అనేసి ఇంకా అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది మీనాకైతే. అప్పుడైతే చేనొప్పేనే ఆపినాను, ఇప్పుడు అస్సలు ఆపలేను కదా, అప్పుడు దొరికిపోయినాను, ఇప్పుడు కనుక డ్రామా చేస్తే ఖచ్చితంగా నన్ను ఆపడానికి అనుకుంటుంది, ఏం చేయాలా అనేసి ఆలోచిస్తుండగా అప్పుడే చింతామణి ఫోన్ వస్తుంది. ఇంకా ఫోన్ ఎత్తి, చెప్పండి చింతామణి గారు అంటే, నమస్తే గురువు గారు అంటే, నమస్తే చెప్పు అంటే, మీనాకి 10 లక్షల ఆర్డర్ వచ్చిందంట కదంటే, అవును వచ్చింది, సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు, 10 లక్షల ఆర్డర్ వచ్చింది కాబట్టి సంబరాలు చేసుకుంటున్నారంటే, చేసుకుని ఇవ్వండి అనేసి అంటుంది చింతామణి. అదేంటి చేసుకుని ఇవ్వంటున్నావు, తను నీకు పోటీగా వస్తుంది కదా, నీకంటే పైకి ఎదుగుతుంది కదా, తర్వాత ఆమెకి పెద్ద పెద్ద ఇంకా ఆర్డర్లు వస్తాయి కదా అనేసి అంటుంది ప్రభాతేమ. రానివ్వండి, ఇదే తనకు చివరి ఆర్డర్, ఇదే తనకు చివరిగా అవకాశం అనేసి అంటుంది చింతామణి. అదేంటి అంటే, అదంటే నీకు అర్థం కాదంటే చెప్పండి అదేంతో అనేసి అంటుంది ప్రభాతిమ. ఈ సిటీలో మొత్తము పూల డెకరేషన్ నుంచి పూల మార్కెట్లు, పూల అమ్మిన వరకు నుంచి అందరూ ఎవరి మాట వింటారు అనుకుంటున్నావు అంటే, ఎవరంటే నా మాటనే వింటారు, తనకి నేను కావాలనే నేనే ఆమెకి డెకరేషన్ వచ్చేటట్టు చేశాను మీనాకి అనేసి అంటుంది. ఇంకా అవునా, అది అలానే చేస్తావు, నీకేమైనా తిక్కనా అనేసి ప్రభాతి అంటుంది. నాకేం తిక్క కాదు, నేను కావాలని చేశాను, తనకి ఇదే చివరి అవకాశం, నవ్వండి ఎంతైనా సంబరాలు చేసుకుని ఇవ్వడనేసి అంటుంది చింతమణి అయితే. అది కాదు అసలు ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అనేసి ఇంకా మళ్ళీ ప్రభావతి అంటుంది. మీకు అర్థం కావాలంటే ఇంకా 2 రోజులు పట్టాలి, 2 రోజులు ఓపిక పట్టనే చెప్తానంటే, అయ్యో 2 రోజుల నేను తట్టుకోలేను, ముందు చెప్పు అదేంటో అనేసి అంటుంది సంతోషంతో. నేను చెప్తాను, కానీ ముందుగా చెప్తే థ్రిల్ ఏముంటుంది, అదే తర్వాత తెలుస్తేనే కదా థ్రిల్ ఉంటుంది అనేసి అంటుంది. ఇంకా ఓ సరే చింతామణి గారు అంటే, మీరేం భయపడకండి, ఇంతకుముందు మీకు ఆపమని చెప్తే మీ చేతగాని పని మీరు చేశారు, ఈసారి మీకు చెప్పకుండా నేనే చేశాను, మీరేం భయపడకండి, ఇప్పుడు వంటగదిగా పరిమితం అయిపోతుంది మీనా ఇప్పుడు నుంచి, మీరేం టెన్షన్ పడద్దు, ఇప్పుడు క్యాలీఫ్లవర్ వండుతూ ఉంటుంది మీకోసము, ఆ ఫ్రై చేసుకుని తింటూ ఉండండి మీనాతో అనేసి అంటుంది. ఓ అవునా, సరే అనేసి ఇంకా చింతామణి సరే మరి నేను ఉంటానేసి చింతామణి అంటుంది. ఆ చింతామణి ఫోన్ పెట్టగానే పక్కన ప్రభాతమ సంతోషంతో, మీనా చెయ్యి ఎంతవరకు ఎదుగుతావో ఎదుగు, ఇదే నీకు లాస్ట్ అవకాశం, 2 రోజులు అయితే నీ సంగతి ఉంటుంది, క్యాలీఫ్లవర్తో పకోడీ చేసి ఇద్దు కానీ నాకు అనేసి అంటుంది. అలా అంటూ ఉండగా అప్పుడే బాలు ఇంకా సత్యంతో మాట్లాడుతూ ఉంటాడు. నాన్న అంటే ఏంట్రా అంటే, మనోజ్ గాడికి కళ్ళు వచ్చాయి కాబట్టి పేపర్లు వేపిద్దామంటే, రే ఆపరా ఏంట్రా అనేసి నవ్వుకుంటారు వాళ్ళిద్దరికి. అప్పుడే ఇంకా మీనా అని అడుచుకుంటూ ప్రభావతి కిందికి వస్తుంది. అలా కిందికి రాగానే నాన్న వస్తున్నా ప్రభావతి అదే ఎగురుకుంటూ ఏదో పిలుచుకుంటూ మీనా అని గట్టిగా అడుచుకుంటూ వస్తుంది, నొరావతి అనేసి అంటాడు. ఇంకా రాగానే ఏంటి అంటే, మీన్ ఎక్కడంటే, ఇదిగో నేను ఇక్కడ అత్తయ్య, చెప్పండి అత్తయ్య అనేసి వస్తుంది కిచెన్లోకి. రాగానే ఏం చేస్తున్నావంటే, టీ చేస్తుంటే నేను అడిగానంటే, నేను మిమ్మల్ని చెప్పానా అనేసి అంటుంది మీనైతే. చెప్పగానే ఇంకా సరే అని చెప్పి ఇంకా ఏంటో చెప్పని పిలిచారు కలిసి మీన అంటుంది. ఫ్రిడ్జ్లో వెళ్ళి క్యాలీఫ్లవర్ తీసుకుని వస్తుంది. ఇదిగో అంటే ఏంటి అంటే, అల్లి మెలో దండ ఈ అమ్మగారు గంట, ఏ బాలు నువ్వు ఊరుకో అనేసి అంటాడు. నేను నీకు అనలేదంటే మరి నువ్వు ఎవరికన్నాడు, నేను అనేవాళ్ళకి అన్నాను అనేసి మళ్ళీ బాలు అంటాడు. మీనా నాకు ఇదంతా అవసరం, నాకు ఇది ఫ్రై చేసి నాకు పచ్చి పులుసు చేయమంటే సరే అనేసి అంటుంది. చెప్పి ఇంకా వెళ్ళి ఇంకా చేయడానికి వెళ్తుంది. అప్పుడే టీ తీసుకుని వస్తుంది మీనైతే. తీసుకోండి మామయ్య తీసుకోండి అనేసి ఇంకా బాలుకి ఇస్తుంది. ఏంటే నాకు ఇవ్వలే టీ అంటే, మీరే కదా నేను చెప్పానా ఏమన్నా అనేసి చెప్పారు కదా అందుకే తీసుకురాలేదసి అంటుంది. ఎన్ని రోజులు అడుచుకుంటావో అడుచు అనేసి మనసులో అనుకుంది ప్రభావతి ఏమో. అప్పుడే బాలేమో ఏంటి నువ్వు మీనాక మనసులో ఏదో తిట్టుకుంటావు అంటే, రే నీ దగ్గర చదవకపోయినా ఇలాంటి ఎవరైనా మనసులో ఏమైనా అనుకుంటే టక్కని వాళ్ళు తెలుసుకుంటావు అనేసి అంటుంది. ఇంకా అయితే నువ్వు అనుకున్నావంటే, చిచ్చి నేనేం అనుకోలేదు అనేసి అంటుంది. తర్వాత నాన్న నేను ఈరోజు ట్రిప్కి వెళ్ళాను నాన్న అంటే, ఎక్కడికి రా అంటే వైజాగ్ వెళ్ళాను నాన్న, పెద్ద ట్రిప్ పడింది, నేను 3 రోజులు ఎత్తుంది వచ్చేసరికి అనేసి అంటాడు. ఇంకా అవునా, ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు బయలుదేరాలనేసి సత్యం అడుగుతాడు. ఇప్పుడే వెళ్ళాలి నాన్న అనేసి అంటాడు. ఇంకా
మనసులో మళ్ళీ ప్రభావతి అనుకుంది, వెళ్ళురా మీనాకి నువ్వు కూడా తోడు లేకుండా ఉంగా మంచిది, నాకు నువ్వు ఉంటే ఏదో ఒక చెడగొడతావు, నువ్వు వెళ్తేనే మంచిది అనేసి ప్రభావతి మనసులో అనుకుని బయట నవ్వుకుంటుంది. ఏంటి మళ్ళీ అనుకున్నావు కదా మనసు లేదంటే, నేనేమనలేదే అనేసి మళ్ళీ ప్రభావతి అంటుంది. సరే నాన్న నేను వెళ్ళాలి అనేసి, సరే అండి నేను వెళ్ళి మీ బ్యాగ్ సర్దేశాననేసి మీనా పైకి వెళ్ళిపోతుంది. అలా బ్యాగ్ సర్దుకొని ఇంకా వస్తుండగా ఇంకా అప్పుడే బాలేమో సత్యంతో ఇలా అంటాడు, నాన్న అదే మనం బయటికి వెళ్ళేటప్పుడు భార్యలు ఎందుకు మనకు ఎదురు వస్తారంటే, ఎందుకు వస్తారా, అంత నీకు మంచి జరగాలి, చెడు ఏం జరగకూడదు, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలనేసి అందుకే ఎదురు అవుతారా అంటే, అవునా కానీ నా దృష్టిలో నేను అలా అనుకున్నబ్బా అంటాడు. ఏంట్రా ఏమనుకుంటున్నావురా నాన్న అంటే, అదే నాన్న భార్య టార్చర్ ఇంట్లో భరించలేక బయటికి వెళ్ళి స్వేచ్ఛగా వెళ్తారు కదా, అలానే అనుకుంటున్నాను అంటే, అప్పుడే మీనా విని ఏంటి అంటే, ఏం లేదు మీనా నీకేం అనలేదంటే, ఏంటండి నాకే అన్నాడా అనేసి ప్రభాతి అంటుంది. అని చెప్పగానే పక్కనే మీ నాకు అంటున్నారు వీళ్ళు అనేసి అంటుంది. బ్యాగ్ ఏమో కింద కాళ్ళ మీద పాడేసి ఇంకా వెళ్తుంది కిచెన్లోకి. అలా వెళ్ళిన తర్వాత మీనా సారీ మీనా అనేసి అంటాడు. ఇంకా ఏంటి సారీ అంటే, నేను నీకు అనలేదు మీనా, నేను అమ్మని అన్నానంటే, అర్థమవుతుంది ఎవరికన్నారో మీరు, సారీ మీనా ఈసారి చుట్టూ నువ్వు ఉన్నావో లేవో తెలుసుకొని నేను అనుకుంటానంటే, అంటే ఇప్పుడు నుంచి నేను అని చెప్పవు కదా, చుట్టూ చూసి మళ్ళీ అంటావు కదా అనేసి అంటుంది. అయ్యో అదేం లేదు మీనా అంటే, సారీ మీనా అనేసి అంటూ ఉండగా, నువ్వు అలా అలుగుతే నేను ఎలా ఉండాలి చెప్పు, 3 రోజులు నేను ట్రిప్కి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఏం తినాలి చెప్పు నువ్వు అనేసి అంటాడు. ఏమని తినండి అనేసి అంటుంది. మీనా అనేసి ఇంకా మీనాకైతే ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆగు అంటే, ఏంటి అనేసి అంటుంది. అలా ముద్దు పెట్టి వెళ్ళిపోవడం అనేసి మీనా అంటుంది. లేకపోతే నీకు పెట్టమని నువ్వు పెట్టమని చెప్పావు కదా, అందుకే నేనే పెట్టాను అనేసి అంటుంది. అలా పెట్టేసి వెళ్ళిపోవడం అనేసి అంటుంది. మరి ఏం చేయాలి చెప్పు మీనా అంటే, ఇంకా మీనా కూడా ముద్దు పెడుతుంది ఇంకా బాలుకి. అలా పెట్టేసి అమ్మ దొంగ అనేసి, మరి మీరొక్కరైనా పెట్టేది, నేను పెట్టకూడదా అనేసి అంటుంది. సరే అండి క్షేమంగా వెళ్ళి లాభంగా రాండి అనేసి మీనా అంటుంది. సరే ఎదురురా అంటే, ఇందాక ఏదో అన్నావంటే, అయ్యో నేను ఊరికి అన్నాను మీనా, నువ్వు రా మీనా అనేసి అంటాడు. సరే అనేసి మీనా ఎదురు వస్తుంది. అలా ఎదురు రాగానే, సరే మీనా నేను వచ్చేసరికి నువ్వు సంతోషంతో ఆనందంతో ఉండాలి, ఈ ఆర్డర్ మొత్తం పూర్తి చేసిన తర్వాత అంటే, సరే అండి మీరు వెళ్ళి రండి క్షేమంగా, మీరేం ఆలోచించకండి అనేసి అంటుంది. సరే మీనా అనేసి అప్పుడు ఇంకా బాలు వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోతుండగా అప్పుడే ఏమో ఇంకా బ్యాంక్ లోన్ తీసుకోవాలనేసి బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది. అతను లోన్ ఇచ్చే అతని దగ్గరికి కలిసి ఇంకా, సార్ ఇక్కడ మేనేజర్తో కలవాలంటే నాకు తెలియదు ఎవరు అనేసి అంటాడు. ఇంకా ఒక వేరే వాడైతే తర్వాత లోన్ అతని దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇలా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడంటే, సరే అమ్మా మీరే కదా, నేనే కదా అప్పుడు చెక్ బుక్ మీకు ఇచ్చిందంటే, అవును సార్ మీరే సార్ ఇచ్చారంటే, సరే రామ్మా అనేసి లోపలికి తీసుకుని వెళ్తారు. లోపలికి తీసుకొని, సార్ మీనా సరే ఈ అమ్మాయికి మొన్న నేను చెక్ బుక్ ఇచ్చానంటే, ఓ మీనా గారు మీరా కూర్చొని అన్నారు. కూర్చున్న తర్వాత, సరే సార్ నాకు ఒక 9 లక్షలు లోన్ కావాల్సనంటే, 9 లక్షల పైగా ట్రాన్సాక్షన్ వచ్చేవి పోయేవి ఏమంత ఎక్కువ కూడా లేవు, కానీ మీ ప్రాపర్టీ కూడా అంతంత మాత్రమే కదా, ఎలా ఇస్తాను చెప్పండి అంటే, ఇప్పటికిప్పుడు అంటే వెంటనే 9 లక్షలు అంటే ఇవ్వరు, పైన ఇచ్చామనుకో మీరు సరిగ్గా టైంకి కట్టలేదనుకో మాకు పైనుంచి యాక్షన్ తీసుకుంటారు అనేసి అంటారు. ఇంకా అయ్యో అదేం లేదండి మాకు ఈ ఆర్డర్ల తర్వాత 10 లక్షల ఆర్డర్ వచ్చింది, నాకు 1 లక్షని ఇచ్చారు, మిగతా డబ్బులు అవసరం, నా పని మొత్తం అయిపోయిన తర్వాత నేను వచ్చి కట్టేస్తానంటే, ఇక్కడ బ్యాంకులో వ్యక్తి ప్రవర్తన బట్టి ఇవ్వరండి, వెనకాల ప్రాపర్టీ ఉందా లేదా చూసి ఇస్తారు, సారీ అండి ఇవ్వను అనేసి అంటారు. అయ్యో సార్ చూడని అంటే, లేదమ్మా ఇవ్వరమ్మా అంత అంటే అనేసి అంటారు. ఇంకా సరే అనేసి మీనా అలా బాధతో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ తమ్ముడు ఎదురవుతారు. ఏంట్రా అనేసి, నువ్వేంట్రా ఇక్కడ అంటే, అక్క నువ్వేంటి ఇక్కడ బ్యాంక్ దగ్గర ఉన్నావు అంటే, లేదురా ఒక చిన్న పని ఉంటే వచ్చా అనేసి అంటాడు. అంటుంది. ఇంకా సరే అక్క నువ్వేంట్రా ఇక్కడ అంటే, నేను ఒక ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చానంటే, ఓ అవునా అరే నేను చూస్తేనే చాలా గర్వంగా ఉందంటే, అవునక్క నేను చదువుకుంటాను కదా, కొన్ని రోజులు ఉంటే ఎగ్జామ్స్ ఉండే పాస్ అయిపోతే తర్వాత నేను జాబ్కి ట్రై చేయొచ్చు, జాబ్ కూడా వస్తుంది, అప్పుడు నాకు డబ్బులు అవసరం ఉంటుంది కదా, అందుకే చేస్తున్నానక్క పార్ట్ టైం జాబ్లకు అంటే, సరే రా జాగ్రత్తగా అంటుంది. అదేంటక్క నీ చేతిలో చీటీ ఉందంటే, లేదరా నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది, బయటికి వచ్చేటప్పుడు అక్కడ లోన్ అతను నాకు ఈ చీటీ ఇచ్చాడు, అతని దగ్గర కలవండి, మీకు డబ్బు అవసరం ఉంది కదా అని చెప్పారా, అందుకే అతని దగ్గర వెళ్దామనేసి అంటున్నాను అంటే, నువ్వు ఒక్కదాన్ని వెళ్తావంటే, ఏం పర్లేదురా నీ పని నువ్వు చూసుకుని వెళ్తాను కదనేసి అంటుంది. ఇంకా
సరే అక్క చీటీ అడ్రస్ ఎక్కడుందో చూస్తానేసి చూస్తుండగా అప్పుడే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకా సరే అక్క ఈ అడ్రస్ ఇక్కడే 10 నిమిషాలు వెళ్ళొచ్చు అంటే నేను కూడా వస్తాను. అరే నీకు ఫుడ్ డెలివరీ ఉంది కదా నువ్వు వెళ్ళురా అనేసి అంటుంది. అయ్యో ఇదొక్కటి ఇచ్చేస్తే అయిపోతున్నాక 2 నిమిషాలు ఆగి ఇప్పుడే వస్తాననేసి అంటాడు. సరే రా అనేసి అక్కడ ఆగుతుంది. ఆగిన తర్వాత అప్పుడే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకా శృతి ఏమో ఇంకా ఒక కస్టమర్ దగ్గర ఏమో ఆర్డర్స్ మొత్తం రాసుకుంటూ ఉంటుంది. అలా ఒక కస్టమర్ ఏమో అన్నీ చెప్తాడు, నాకు ఆయిల్ తక్కువ ఉండాలి, అన్నం ఇలా ఉండాలి, దాంట్లో నిమ్మరసం వేయాలి మొత్తం చెప్తుండగా అప్పుడే ఇంకా శృతి ఏమో వెళ్ళి ఒక టింగరోడు వచ్చాడు, ఒక కస్టమరు. అతను మొత్తం చెప్పాడంటే ఏంటి నీకు జస్ట్ ఆర్డర్ ఏం చెప్పాను, నేను ఎలా ఉండాలో ఏం ఉండాలో మొత్తం చెప్తున్నావు ఏంటి శృతి అంటే, అయ్యో అది నేనేం కాదు చెప్పింది బయట కస్టమర్ అంటే అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఎప్పుడో ఒకసారి, అలాంటి పట్టించుకోకూడదు, అతను చెప్పిన కన్నా నేను మంచిగా బాగా చేస్తాను వంట అనేసి అంటాడు. సరే నీ ఇష్టం అని చెప్పగానే అప్పుడే ఇంకా బాలు కాల్ చేస్తాడు. ఇంకా రవి నీ కాల్ వస్తుందంటే చూడు శృతి ఎవరు అనేసి అంటాడు. ఇంకా సరే అనేసి ఎత్తేసి ఇంకా బాలు ఫోన్ చేస్తున్నాడంటే అవునా సరే పదా బయటికి అనేసి ఇద్దరు బయటికి వస్తారు. అలా స్పీకర్ ఆన్ చేసి ఇద్దరు వింటుంటారు బాలు చెప్పేది. అరే రవి ఏంటని చెప్పండి వెళ్తున్నారంటే ఎక్కడంటే దగ్గరలోనే ఉండాను వెళ్తున్నాను అనేసి అంటాడు. సరే అన్నయ్య జాగ్రత్తగా అంటే అరే నీకు విషయం చెప్పారా అంటే అదో మీ వదిలేక ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది చెప్పాను కదా, కొద్ది డబ్బులు అవసరం ఉంది బ్యాంకుకి వెళ్ళింది, కొద్దిగా చూసుకోరా జాగ్రత్తగా నేను వెళ్తున్నాను అనేసి. అయ్యో బాలు నువ్వేం టెన్షన్ పడవు మేము ఉన్నాం కదా నువ్వు వెళ్ళిరా క్షేమంగా అనేసి పక్కన ఇంకా శృతి అంటుంది. ఓ డబ్బుడమ్మ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు అంటే అవును బాలు అనేసి అంటుంది. సరే డబ్బుడమ్మ అనేసి ఇంకా ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా తర్వాత ఇంకా రవి శృతి ఏమో ఒక్కసారి మీనే ఫోన్ చేస్తాము పాపం ఎంత కష్టపడుతుందేమో డబ్బులకి, మన దగ్గర సరిపడే అమౌంట్ ఉంటే ఇద్దామనేసి అంటుంది. అప్పుడు ఇంకా మీనాకి ఫోన్ చేస్తారు. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరు ఫోన్ చేస్తూ ఉండగా ఇంకా మీనా ఎక్కడున్నావు అంటే ఎక్కడుంటాను బయట ఉన్నాను అనేసి అంటుంది. అదే నేను ఇప్పుడే బాలు ఫోన్ చేస్తాడు నువ్వేదో డబ్బులు అవసరం కాబట్టి బ్యాంకుకి వెళ్ళావంట కదంటే అవును అనేసి అంటుంది. సరే అయితే ఇచ్చారా బ్యాంకులో అనేసి రవి అంటాడు. ఇంకా లేరు రవి ఇవ్వలేదు, ఇంకా అదేదో ఫైనాన్స్ ఏదేదో అంటున్నారు వాళ్ళని. అవును వాళ్ళు ప్రాపర్టీ మొత్తం చూసేస్తారా వదిన, అంత ఇవ్వరు వాళ్ళు, ట్రాన్సాక్షన్స్ ఉందా లేదా అది కూడా చెక్ చేసి ఇస్తారు అనేసి అంటుంది. అవును బ్యాంకులో అతనే నాకు ఒక నెంబర్ ఇచ్చారు, అడ్రస్ ఇచ్చాడు, తన దగ్గర వెళ్ళి వడ్డీ అదే తీసుకోమని చెప్పారు, నేను వెళ్తున్నాను అక్కడికి అంటే అయ్యో ఏంటి మీనా మా దగ్గర ఉంటాయి కదా సరిపడే డబ్బులు, నీ వంతు నువ్వు ప్రయత్నం చేయి, మా వంతు మేము ప్రయత్నం చేస్తాము, లేకపోతే మా నాన్న అడుగుమంటే నేను అడుగుతాను అనేసి పక్కన శృతి అంటుంది. అయ్యో అదేం వద్దు మీ నాన్నకి అడగడం, పైగా రవి కూడా ఇష్టం ఉండదు మీ నాన్నకి దగ్గర ఇప్పించుకోవడం అంటే అయ్యో ఏం కాదులే మీనా అనేసి అంటుంది. నాకు వద్దు అలా నా కాలం మీద నేను ఇవ్వడాలి ఒకరి దగ్గర అలా డబ్బులు ఇప్పించుకోవడం అంటే సరే అయితే మేము ఇస్తాంలే అనేసి అంటుంది. మీ దగ్గర ఎన్నిసార్లు ఇప్పించుకోవాలి, పోయినసారి కూడా మీరు ఇచ్చారు ఇప్పుడు కూడా మీ దగ్గర ఇప్పించుకోవాలనేసి అంటుంది. అయ్యో అలా ఏమనుకోనంటే సరే వదిన నీకు సరిపడే డబ్బులు అంటే ఎంత అవసరం ఉంటుందంటే ఒక 9-8 లక్షలు అవసరం ఉంటే 9-8 లక్షలు అనేసి వాళ్ళిద్దరు మనసులో అనుకుంటారు. సరే మీనా నీ వంతు నువ్వు ప్రయత్నం చెయ్యి, నీ దగ్గర ఎంత ఉందో చూసి తర్వాత మిగతాది మేము ఇస్తామనేసి అంటారు. సరే మేము ఆ మాట చెప్పారు చాలు ఇంకా అనేసి అంటుంది. ఇంకా మెయిన్ అయితే అయ్యో అదేం కాదులే అనేసి అంటారు. ఇంకా సరే అయితే ఉంటాననేసి ఇంకా కట్ చేస్తారు. ఫోన్ కట్ చేసిన తర్వాత రవి శృతి ఇద్దరు మీనా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా శృతి వదిన ఇంట్లో పనులు చేసి మొత్తం చేసి ఇంకా తర్వాత బయటికి వెళ్ళి తన పనులు మొత్తం చూసుకుంటూ ఉంటుంది, తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటుంది. ఎంత కష్టం ఉన్నా సరే మమ్మల్ని ఫోన్ చేయకుండా తను ఎంత ధైర్యంగా వెళ్ళి తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంది చూసావా అంటే అనేసి అంటాడు. ఇంకా శృతికి అయితే అవును అందుకే నాకు మీనా అంటే చాలా ఇష్టం అనేసి అంటుంది శృతి కూడా రవితో. అది కాదు నువ్వు కూడా మీనాతో చాలా సంతోషంగా ఉంటావు, సొంత అక్కలా చూస్తావు నువ్వు మీనని. కొంతమంది ఉంటాడు తోటి కోడలు అంటే గొడవ అది ఇది అవుతుంటారు, కానీ మీరు ఆల్రెడీ ఇద్దరు సొంత అక్క చెల్లెలా ఉంటారు, నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు మీనకి సపోర్ట్ చేస్తుంటే అనేసి అంటాడు రవి అయితే శృతితో. అయ్యో రవి నీకు ఒకటి తెలుసో లేదో మేమిద్దరం ఒకే తల్లికి పుట్టకపోయినా సొంత అక్క చెల్లెలాగానే ఉంటాము. పెళ్ళైన కొత్తలో నాకేమైనా ఆపద వచ్చినా నాకేమైనా ఇబ్బంది అయినా నాకేమైనా కావాలన్నా మీననే ముందు నా దగ్గర వచ్చే తెలుసా, ఏమైంది చెప్పు ఏం కావాలనేసి అడిగే తెలుసా, నాకు అప్పుడు నాకు అక్కలాగా అనిపించింది మీనా అనేసి అంటుంది. అయినా ఎంతైనా సరే మీనా గ్రేట్ అనేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. సరే అవి ఒక
కస్టమర్ నీకు ఆర్డర్ ఇచ్చాడు చెప్పాడు కదా టింగురోడు పద ముంతం చేస్తాము, లేకపోతే ఏదో ఒక గొడవ చేస్తాడు అనేసి అంటుంది. సరే సరే పద వెళ్దాం అనేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా పక్కనేమో ఇంకా మీనా వాళ్ళ తమ్ముడేమో ఏంటక్క ఎవరంటే ఇలా ఫోన్ చేస్తారా రవి శృతి అంటే మన గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కదా, నాకు చాలా సంతోషం ఉంది అనేసి అంటుంది. సరే అక్క అనేసి అనుకుంటారు. ఇంకా తర్వాత ఇంకా అప్పుడే బాలు ఏమో కారు నుంచి వెళ్తూ ఉండగా ఇంకా అనుకుంటూ ఉంటాడు, మా మీనా పెద్ద డెకరేషన్ ఆర్డర్ వచ్చింది, చాలా సంతోషం ఉంటుంది, నేను తిరిగి వచ్చేసరికి దేవుడా ఏ ఆటంకాలు రాకుండా మా మీనాకి మీరే చూసుకోవాలి దేవుడా అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా అనుకుంటుండగా ఎపిసోడ్ ఏమో పూర్తయిపోతుంది. తర్వాత ఎపిసోడ్ మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.